ఎస్హెచ్బిఎల్ కంపెనీలో ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి అంటే నాకు నచ్చిన పాయింట్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. అన్ని కంపెనీస్ లాగా ఎస్హెచ్బిఎల్లో రీపర్చేజ్ చేయాలి అనే కాన్సెప్ట్ లేదు. ఫస్ట్ పాయింట్ అయితే నచ్చింది. సో రీపర్చేజ్ అనేది లేకపోవటం వలన కొత్తగా జాయిన్ అయిన డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువగా దాని గురించి ఆలోచించి ఈ అమౌంట్ లేకపోయినా కానీ కొనాలి అనే బర్డెన్తో ఉండటం అనేది అది కంపెనీ లేకుండా చేసింది అనేది చాలా మంచి విషయం. సో ఎప్పుడైతే రీపర్చేజ్ చేయాలి అనే కాన్సెప్ట్ పెట్టారో అప్పుడు డిస్ట్రిబ్యూటర్ డ్రాబ్యాక్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర అమౌంట్ లేక డ్రాబ్యాక్ అవ్వే అవకాశం ఉంది. సో దాని ద్వారా డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి వచ్చే బిజినెస్ని కూడా కంపెనీ పోగొట్టుకునే అవకాశం ఉంది. సో కాబట్టి ఎలాంటి రీపర్చేజ్ లేదు అనే కాన్సెప్ట్ పెడితే ఆటోమేటిక్గా మనం కంపెనీలో బిజినెస్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా మన కంపెనీలో ఉండే ప్రొడక్ట్సే మనం తీసుకుంటాం. సో కాబట్టి దానికి సపరేట్గా రీపర్చేజ్ చేయాలి అనే కాన్సెప్ట్ అనేది కంపెనీ పెట్టకుండా ఫ్రీ హ్యాండ్ అయితే ఇచ్చింది. సో మొదటిగా అయితే రీపర్చేజ్ చేయాల్సిన నెసెసిటీ లేదు. సో చాలా తక్కువ అమౌంట్లోనే మనం కంపెనీలో ఐడి యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఒక 500 బీవీతోనే అంటే 1000 నుంచి 1200 1300 లోపే మనం ఐడిని యాక్టివేషన్ చేసుకోవచ్చు. సో ఇలా ఐడి యాక్టివేషన్ అయిన తర్వాత అది లైఫ్ టైం అనేది యాక్టివేషన్ ఉంటుంది. ఎప్పుడు కూడా రీపర్చేజ్ చేయాల్సిన నెసిటీ లేదు. పెద్ద క్యాటర్స్కి వెళ్ళిన తర్వాతనే రీపర్చేజ్ అనేది పెట్టారు. మధ్యలో ఎక్కడ కూడా రీపర్చేజ్ అనేది లేదు. సో ఇది పాయింట్. నెక్స్ట్ వచ్చి సైడ్ పీవీ అనే గోల్ అయితే లేదు ఈ కంపెనీలో. అంటే ఓన్లీ మనకి 2 లెగ్ జనరేషన్ ప్లాన్ కాబట్టి సైడ్ పీవీ అనే కాన్సెప్ట్ అనేది లేదు. అదొకటి నచ్చింది. తర్వాత ప్రతి ఒక్క బీవీ క్యారీ ఫార్వర్డ్లో ఉంటుంది. అంటే మనం ఈ మంత్ వర్క్ చేసిన దానికి ఈ మంత్ ఫ్లెష్ అవుట్ అయిపోతుందా అని అంటే ఈ మంత్ ఫ్లెష్ అవుట్ అవ్వదు. నెక్స్ట్ మంత్ కూడా మనకి పవర్ లెగ్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. సో అక్కడ అదొక ప్లస్ పాయింట్ అనిపించింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే సింగిల్ లెగ్ ఇన్కమ్ కూడా కంపెనీలో ఉంది. అంటే మనకి 2 లెగ్స్లో మనం వర్క్ చేస్తున్నాం. ఒక లెగ్ స్లో అయిపోయింది, ఒక లెగ్ అసలు వర్క్ జరగట్లేదు, ఇంకొక లెగ్ రన్ అవుతుంది. ఎవరో కొంతమందిని మనం డైరెక్ట్ రిఫరల్ చేసాం. సో వాళ్ళు వర్క్ చేసిన దాని మీద మనకి 10% ఇన్కమ్ వస్తూ ఉంటుంది. సో అట్లా మనకి సింగిల్ లెగ్లో కూడా అంటే మనం వన్స్ ఎవరినో ఒకరిని జాయిన్ చేయించి మనం అలా వదిలేసినా వాళ్ళు వర్క్ చేసిన దాని మీద కూడా మనకి 10% ఇన్కమ్ అనేది కంపెనీ ఇస్తూ ఉంది. ఇంకపోతే లెఫ్ట్ టు రైట్ కాన్సెప్ట్ అనేది అందరికీ తెలిసిందే. లెఫ్ట్లో రైట్లో బిజినెస్ జరిగితే మనకి 10% ఇన్కమ్ ఇస్తుంది. అది ఇంకా మనం క్యాటర్స్ పెరిగిపోతున్న కొద్దీ ఆ 10% కాస్త ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో చాలా పెద్ద అమౌంట్ అనేది అక్కడ తీసుకోవచ్చు. అంటే సిల్వర్ కానీ, గోల్డ్ కానీ, డైమండ్ కానీ ఇలాంటివి క్యాటర్స్ మనం రీచ్ అయినప్పుడు ఆ పర్సంటేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అలా అంటే ఫస్ట్ రీపర్చేజ్ లేదు, తర్వాత సైడ్ వాల్యూమ్ చేయాల్సిన పని లేదు, తర్వాత మనం చేసిన ప్రతి ఒక్క బీవీ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది, తర్వాత సింగిల్ లెగ్ ఇన్కమ్ అనేది ఉంది. తర్వాత వీటన్నిటిని తీసేస్తే ఇంకో పెద్దది ఏంటంటే రివార్డ్స్ అనేది చాలా పెద్ద మంచి కాన్సెప్ట్ అన్నమాట. ఈ రివార్డ్స్ మనం జాయిన్ అయిన డే 1 నుంచి కొంత క్యుములేటివ్ బీవీ చేసుకుంటూ వెళ్తే ఒక టైంలో ఒక రివార్డ్కి ఒక టైం ఒక బీవీ అనేది పెడతారు. సో ఆ బీవీ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనం ఆ రివార్డ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10 కోట్ల బీవీ మనం చేసినట్లయితే అది సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 5 సంవత్సరాల మన ఇష్టం. ఒక 10 కోట్ల బీవీ మనం చేసినట్లయితే మనకి 25 lakhs ఒక పెద్ద అమౌంట్ అనేది మనకు వస్తుంది. సో 5 కోట్ల బీవీ మనం మ్యాచ్ చేసినట్లయితే మనకి 12,50,000 కంపెనీ మనకి రివార్డ్ రూపంలో ఇస్తుంది. ఇక్కడ ఇంకా మంచి విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం 5 కోట్ల బీవీ రివార్డ్ తీసుకున్నప్పుడు 10 crores మరలా 1 పాయింట్ దగ్గర నుంచి 1 బీవీ దగ్గర నుంచి 10 crore వరకు వెళ్ళాల్సిన పని లేదు. 5 కోట్ల వరకు చేసాం, 5 కోట్ల దగ్గర నుంచి మనం 10 crores వరకు వెళ్తాం. సో అది చాలా మంచి పాయింట్ అనిపించింది. సో అప్పుడు మనం 5 crores 12,50,000 తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకొక 5 crores 25 lakhs అమౌంట్ తీసుకున్నాం. అంటే ఒక మంచి గవర్నమెంట్ ఎంప్లాయీకి వచ్చే ఇన్కమ్ దీంట్లో ఉంది. ప్లస్ ఇది 3 జనరేషన్ ప్లాన్, చాలా మంచిగా వర్క్ జరుగుతుంది. ఆంధ్ర తెలంగాణలో ఇప్పుడిప్పుడే మూవ్ అవుతూ ఉంది. కంపెనీ స్టార్ట్ చేసి కూడా 8 years పైన అయిపోయింది. సో ఇలా కంపెనీ స్టాండర్డ్స్ వేసుకుంటూ ఎక్కడ కూడా మైనస్ అనేది లేకుండా కంపెనీలో చాలా మంచిగా ప్లాన్ని డిజైన్ చేసి కంపెనీ ముందడుగు వేస్తూ ఉంది. 2030 కల్లా కంపెనీ టాప్ 5 అంటే ఇండియాలో టాప్ 5 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో ఒకటిగా ఉండాలనేది గోల్ పెట్టుకొని వర్క్ చేస్తుంది. సో ఇదే అండి కంపెనీ గురించి రఫ్గా మనం మాట్లాడుకోవాలంటే. సో ఇంత మంచి పాయింట్స్ కంపెనీ తీసుకొని వచ్చింది. 350 నుంచి 400 రకాల ప్రొడక్ట్స్ కంపెనీలో ఉన్నాయి. 300 పైన ప్రొడక్ట్స్ కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. సో కాబట్టి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. మంచి నెట్వర్క్ చేసుకోవడానికి ఇది ఒక మంచి బిజినెస్ ప్లాన్ అని నేను అనుకుంటున్నాను. సో మాతో పాటుగా ముందుకు వెళ్ళాలనుకుంటే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మనందరం కలిసి బిజినెస్ చేద్దాం. మంచిగా లైఫ్ టైం సెటిల్మెంట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని నేను నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాయి. తర్వాత
ప్రొడక్ట్స్ గురించి కావచ్చు, లేకపోతే ఇంకా ప్లాన్ గురించి కావచ్చు, ఇంకా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.